Hey guys, welcome back to our channel 3 Rocks. You're back with yet another video. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కాబట్టి స్పెషల్గా ఇంట్లోనే కేక్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. పెద్దవాళ్ళు పిల్లలు అందరు ఇష్టపడతారు. మేమైతే మా ఇంట్లోని ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నాము. ముందుగా అయితే కొన్ని ఫెరో రోషర్స్, కోన్ వేఫర్స్, డైరీ మిల్క్ చాక్లెట్ స్ప్రింక్లర్స్, షార్ట్స్, బిస్కెట్స్, చాకో చిప్స్. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని బిస్కెట్స్ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి. ఇక్కడైతే మేమైతే క్రీమ్ తీయట్లేదు, అలానే వేస్తున్నాం. మీకు నచ్చిన ఫ్లేవర్ బిస్కెట్స్ అయితే తీసుకోవచ్చు. బిస్కెట్ పౌడర్ ఒక బౌల్ వేసుకొని మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుకోండి. కన్సిస్టెన్సీ మరి గట్టిగా మాత్రం ఉండకూడదు. బ్యాటర్లో అయితే లంప్స్ లేకుండా చూసుకోండి. బ్యాటర్ ఎంత మంచిగా మిక్స్ చేస్తే కేక్ అంత మంచిగా బేక్ అవుతుంది. మీరు కూడా ఇలా సింపుల్ అండ్ ఈజీ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కేక్ మౌల్ తీసుకొని బటర్ అయితే గ్రీస్ చేసుకోండి. ఇలా బటర్ గ్రీస్ చేసుకున్న తర్వాత ముందుగా కలుపుకున్న బ్యాటర్ అయితే వేసుకోండి. అందులో ముందుగా ఒక బౌల్ పెట్టుకొని వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టాండ్ పెట్టుకొని ప్రీహీట్ చేసుకోండి. ప్రీహీట్ అయిన తర్వాత కేక్ మౌల్ని అయితే అందులో ప్లేస్ చేసుకోండి. మూత మూసుకొని 25 to 30 minutes కుక్ చేసుకోండి. ఇక్కడైతే ఫోక్ పెట్టి చూస్తే కేక్ బేక్ అయిందా లేదా అనేది తెలుస్తుంది మనకు. ఫోక్ అయితే ఇలా క్లీన్గా వచ్చింది కాబట్టి కేక్ అనేది మంచిగా బేక్ అయింది. ఇప్పుడైతే 10 to 15 minutes కూల్ చేసుకోండి. ఇప్పుడైతే చాక్లెట్ సిరప్ వేసుకొని మీకు నచ్చిన విధంగా అయితే డెకరేట్ చేసుకోండి. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ అయిపోయిందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, subscribe to our channel and don't forget to click the bell icon. Thanks for watching. Bye guys. See you in the next video.